ప్రేమ అంటే గొప్ప హావభావాల గురించి కాదు. ప్రతి కఠినమైన సందర్భంలో ఒకరికొకరు అండగా నిలబడటం అని నిరూపించే ఒక జంట యొక్క హృదయ స్పర్శకత. ఆమె ఆరోగ్య పోరాటాలు మరియు నిరాశలో తనను తాను కోల్పోయినప్పుడు ప్రేమంటే ధైర్యం, ఓర్పు మరియు అంచెలంచెలమైన మద్దతు అని ఆమెకు గుర్తు చేస్తూ అతను ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని చూడటానికి, వినటానికి చివరి వరకు వినండి. ప్రేమ అంటే కేవలం హ్యాపీనెస్ గురించి కాదు. ప్రతిదీ కోల్పోయినప్పుడు, అలా అనిపించినప్పుడు స్ట్రాంగ్గా, బ్యాడ్ టైంలో కూడా మీతో తోడుగా ఉండేవారు మీ ప్రేమకి అర్థం. ఆమె ఒకప్పుడు జీవితంలో ఎప్పుడు నవ్వుతూ ఉండేది, ఎప్పుడు యాక్టివ్గా మరి చాలా స్ట్రాంగ్గా ఉండేది. కానీ జీవితం ఆమెను పరీక్షించే మార్గంగా ఉండేది. ఆరోగ్య సమస్యల వల్ల ఆమె డల్ అయిపోయింది. ఆమె బలాన్ని, నెమ్మదిగా పోరాడాలనే ఆమె సంకల్పాన్ని కూడా తగ్గిపోయింది. నిరాశ ఆమె మనసును కప్పివేసింది, అతని సమక్షంలో కూడా. కానీ అతను ఆమెను దూరంగా వెళ్ళనివ్వడానికి నిరాకరించాడు. ప్రేమంటే పరిస్థితులు క్లిష్టంగా మారినప్పుడు వదులుకోవడం కాదు, అది మరింత గట్టిగా పట్టుకోవడం గురించి అని అతనికి తెలుసు. వారు కలిసి జీవితాన్ని నిర్మించుకున్నారు. అనారోగ్యంలో మరియు ఆరోగ్యంలో ఒకరికొకరు అండగా నిలుస్తామని వారు వాగ్దానం చేశారు. మరియు ఈరోజు అతను తన వాగ్దాన్ని నిలబెట్టుకున్నారు. మాటలతో కాదు, తన ఎఫర్ట్స్తో. అతను ఆమెను సంతోషంగా ఉండమని బలవంతం చేయలేదు. అతను అక్కడే ఉన్నారు, ఓపిక. రోజు రోజుకు ఆమె ఒంటరిగా లేదని ఆమెకు గుర్తు చేస్తూ, ఆమె పోరాటం తన కోసమే కాదు, అది వారి కోసమే అని ఆమెకు గుర్తు చేస్తూ. ఆపై ఏదో మారింది. కొంచెం ఆశ, కొంచెం బలం. ప్రేమ అంటే పరిపూర్ణంగా ఉండటం కాదని గ్రహించడం, అది ఏదైనా సరే కలిసి నిలబడటం. ఒక్కసారి మీ పాత రోజులు గుర్తించుకోండి. మీరు గడిపిన మధుర క్షణాలు, మీరు మాట్లాడుకున్న రోజులు, మీరు సరదాగా గడిపిన రోజులు, మీరు హ్యాపీగా ఉన్న ఆ స్వీట్ మూమెంట్స్. సో మీరు మళ్ళీ కంబ్యాక్ అవ్వాలి చాలా స్ట్రాంగ్గా. అతని కోసం ఎంత కష్టమైనా డోంట్ క్విట్, ఫైట్ అండ్ బీ స్ట్రాంగర్ దాన్ బిఫోర్. మీ ప్రేమ కోసం, మా కోసం, ఇంకా మిగిలి ఉన్న జీవితం కోసం. నాకు తెలిసినంత వరకు చాలా తక్కువగా చెప్పాను. సో మీ లవ్ జర్నీ, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసి ఎందరికో ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ప్రేమ అనేది షో ఆఫ్ లేదా సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేసుకున్నామా, 24 గంటలు చిట్ చాట్ చేసామా, టాటూస్ వేసుకోవడం కాదు. ప్రేమ అనేది డీప్ ఎమోషనల్ మూమెంట్స్ అండ్ చివరి వరకు తోడుండే ధైర్యం మరియు తిరిగి పోరాడే బలం గురించి. సైలెంట్ బ్యాటిల్స్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ కథ వినాలి. వీళ్ళ ప్రేమ కథ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తించే బలం. ఈ కథకి ముగింపు లేదు. సో మరిన్ని కథలతో మళ్ళీ వస్తాను. అంతవరకు మీ శైలజ సైనింగ్ ఆఫ్.